తెలుగు చిత్రాల్లో ఒకప్పుడు హీరోలుగా ప్రేక్షకుల మనసును గెలిచిన కనుమరుగైన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌లుగా మిగిలిపోయారు. అయితే కొంతమంది మాత్రం ప్రతినాయకులుగా రాణిస్తున్నారు. ఇలా విలన్స్‌గా మారిన హీరోలు చాలా ఇండస్ట్రీలో ఉన్నారు. అదే బాటలో టాలీవుడ్‌లోనూ ఉన్నారు. హీరో నుంచి విలన్‌గా రాణిస్తున్న వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. లవ్ స్టోరీ మూవీస్‌కి కేర్ ఆఫ్ అడ్రస్‌గా అరవింద్ స్వామి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తర్వాత బిజినెస్ రంగంలో రాణించారు. రామ్ చరణ్ ధృవ చిత్రంతో విలన్ పాత్రలో తిరిగి చిత్రసీమలో అడుగుపెట్టారు. అప్పట్లో జగపతి బాబు సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ తెగ ఇష్టంగా చూసేవారు. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో లెజెండ్ చిత్రంతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్ ని మొదలుపెట్టాడు. రవికిషన్ శుక్లా రేసుగుర్రం చిత్రంతో మద్దాడి శివారెడ్డిగా తన విలనిజం చూపించారు. అయితే ఈయన ఒకప్పుడు హీరో అని చాలా మందికి తెలియని విషయం. అవును, భోజ్పురి, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించారు రవికిషన్ శుక్లా. ఒకప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరైన హీరోలో శ్రీకాంత్ ఒకరు. ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ఇచ్చిన శ్రీకాంత్ సినిమాలు ఇటీవల జనాలను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అఖండ చిత్రంతో మంచి విలన్ బాట పట్టారు. 2005లో హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు వరుణ్ సందేశ్. ఈయన చిత్రాలకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. మెల్లగా అవకాశాలు కనుమరుగైన ఈ యూత్ హీరో బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా కనిపించారు. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా చేసిన మైకేల్ చిత్రంలో విలన్ గా కనిపించారు. తెలుగు చిత్రాల్లో ఒకప్పుడు హీరోలుగా ప్రేక్షకుల మనసును గెలిచిన కనుమరుగైన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌లుగా మిగిలిపోయారు. అయితే కొంతమంది మాత్రం ప్రతినాయకులుగా రాణిస్తున్నారు. ఇలా విలన్స్‌గా మారిన హీరోలు చాలా ఇండస్ట్రీలో ఉన్నారు. అదే బాటలో టాలీవుడ్‌లోనూ ఉన్నారు. హీరో నుంచి విలన్‌గా రాణిస్తున్న వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. లవ్ స్టోరీ మూవీస్‌కి కేర్ ఆఫ్ అడ్రస్‌గా అరవింద్ స్వామి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తర్వాత బిజినెస్ రంగంలో రాణించారు. రామ్ చరణ్ ధృవ చిత్రంతో విలన్ పాత్రలో తిరిగి చిత్రసీమలో అడుగుపెట్టారు. అప్పట్లో జగపతి బాబు సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ తెగ ఇష్టంగా చూసేవారు. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో లెజెండ్ చిత్రంతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్ ని మొదలుపెట్టాడు. రవికిషన్ శుక్లా రేసుగుర్రం చిత్రంతో మద్దాడి శివారెడ్డిగా తన విలనిజం చూపించారు. అయితే ఈయన ఒకప్పుడు హీరో అని చాలా మందికి తెలియని విషయం. అవును, భోజ్పురి, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించారు రవికిషన్ శుక్లా. ఒకప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరైన హీరోలో శ్రీకాంత్ ఒకరు. ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ఇచ్చిన శ్రీకాంత్ సినిమాలు ఇటీవల జనాలను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అఖండ చిత్రంతో మంచి విలన్ బాట పట్టారు. 2005లో హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు వరుణ్ సందేశ్. ఈయన చిత్రాలకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. మెల్లగా అవకాశాలు కనుమరుగైన ఈ యూత్ హీరో బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా కనిపించారు. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా చేసిన మైకేల్ చిత్రంలో విలన్ గా కనిపించారు. తెలుగు చిత్రాల్లో ఒకప్పుడు హీరోలుగా ప్రేక్షకుల మనసును గెలిచిన కనుమరుగైన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌లుగా మిగిలిపోయారు. అయితే కొంతమంది మాత్రం ప్రతినాయకులుగా రాణిస్తున్నారు. ఇలా విలన్స్ గా మారిన హీరోలు చాలా ఇండస్ట్రీలో ఉన్నారు. అదే బాటలో టాలీవుడ్‌లోనూ ఉన్నారు. హీరో నుంచి విలన్ గా రాణిస్తున్న వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. లవ్ స్టోరీ మూవీస్‌కి కేర్ ఆఫ్ అడ్రస్‌గా అరవింద్ స్వామి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తర్వాత బిజినెస్ రంగంలో రాణించారు. రామ్ చరణ్ ధృవ చిత్రంతో విలన్ పాత్రలో తిరిగి చిత్రసీమలో అడుగుపెట్టారు. అప్పట్లో జగపతి బాబు సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ తెగ ఇష్టంగా చూసేవారు. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో లెజెండ్ చిత్రంతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్ ని మొదలుపెట్టాడు. రవికిషన్ శుక్లా రేసుగుర్రం చిత్రంతో మద్దాడి శివారెడ్డిగా తన విలనిజం చూపించారు. అయితే ఈయన ఒకప్పుడు హీరో అని చాలా మందికి తెలియని విషయం. అవును, భోజ్పురి, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించారు రవికిషన్ శుక్లా. ఒకప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరైన హీరోలో శ్రీకాంత్ ఒకరు. ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ఇచ్చిన శ్రీకాంత్ సినిమాలు ఇటీవల జనాలను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అఖండ చిత్రంతో మంచి విలన్ బాట పట్టారు. 2005లో హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు వరుణ్ సందేశ్. ఈయన చిత్రాలకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. మెల్లగా అవకాశాలు కనుమరుగైన ఈ యూత్ హీరో బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా కనిపించారు. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా చేసిన మైకేల్ చిత్రంలో విలన్ గా కనిపించారు.
తెలుగు చిత్రాల్లో ఒకప్పుడు హీరోలుగా ప్రేక్షకుల మనసును గెలిచిన కనుమరుగైన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌లుగా మిగిలిపోయారు. అయితే కొంతమంది మాత్రం ప్రతినాయకులుగా రాణిస్తున్నారు. ఇలా విలన్స్‌గా మారిన హీరోలు చాలా ఇండస్ట్రీలో ఉన్నారు. అదే బాటలో టాలీవుడ్‌లోనూ ఉన్నారు. హీరో నుంచి విలన్‌గా రాణిస్తున్న వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. లవ్ స్టోరీ మూవీస్‌కి కేర్ ఆఫ్ అడ్రస్‌గా అరవింద్ స్వామి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తర్వాత బిజినెస్ రంగంలో రాణించారు. రామ్ చరణ్ ధృవ చిత్రంతో విలన్ పాత్రలో తిరిగి చిత్రసీమలో అడుగుపెట్టారు. అప్పట్లో జగపతి బాబు సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ తెగ ఇష్టంగా చూసేవారు. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో లెజెండ్ చిత్రంతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్ ని మొదలుపెట్టాడు. రవికిషన్ శుక్లా రేసుగుర్రం చిత్రంతో మద్దాడి శివారెడ్డిగా తన విలనిజం చూపించారు. అయితే ఈయన ఒకప్పుడు హీరో అని చాలా మందికి తెలియని విషయం. అవును, భోజ్పురి, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించారు రవికిషన్ శుక్లా. ఒకప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరైన హీరోలో శ్రీకాంత్ ఒకరు. ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ఇచ్చిన శ్రీకాంత్ సినిమాలు ఇటీవల జనాలను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అఖండ చిత్రంతో మంచి విలన్ బాట పట్టారు. 2005లో హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు వరుణ్ సందేశ్. ఈయన చిత్రాలకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. మెల్లగా అవకాశాలు కనుమరుగైన ఈ యూత్ హీరో బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా కనిపించారు. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా చేసిన మైకేల్ చిత్రంలో విలన్ గా కనిపించారు. తెలుగు చిత్రాల్లో ఒకప్పుడు హీరోలుగా ప్రేక్షకుల మనసును గెలిచిన కనుమరుగైన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌లుగా మిగిలిపోయారు. అయితే కొంతమంది మాత్రం ప్రతినాయకులుగా రాణిస్తున్నారు. ఇలా విలన్స్‌గా మారిన హీరోలు చాలా ఇండస్ట్రీలో ఉన్నారు. అదే బాటలో టాలీవుడ్‌లోనూ ఉన్నారు. హీరో నుంచి విలన్‌గా రాణిస్తున్న వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. లవ్ స్టోరీ మూవీస్‌కి కేర్ ఆఫ్ అడ్రస్‌గా అరవింద్ స్వామి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తర్వాత బిజినెస్ రంగంలో రాణించారు. రామ్ చరణ్ ధృవ చిత్రంతో విలన్ పాత్రలో తిరిగి చిత్రసీమలో అడుగుపెట్టారు. అప్పట్లో జగపతి బాబు సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ తెగ ఇష్టంగా చూసేవారు. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో లెజెండ్ చిత్రంతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్ ని మొదలుపెట్టాడు. రవికిషన్ శుక్లా రేసుగుర్రం చిత్రంతో మద్దాడి శివారెడ్డిగా తన విలనిజం చూపించారు. అయితే ఈయన ఒకప్పుడు హీరో అని చాలా మందికి తెలియని విషయం. అవును, భోజ్పురి, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించారు రవికిషన్ శుక్లా. ఒకప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరైన హీరోలో శ్రీకాంత్ ఒకరు. ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ఇచ్చిన శ్రీకాంత్ సినిమాలు ఇటీవల జనాలను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అఖండ చిత్రంతో మంచి విలన్ బాట పట్టారు. 2005లో హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు వరుణ్ సందేశ్. ఈయన చిత్రాలకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. మెల్లగా అవకాశాలు కనుమరుగైన ఈ యూత్ హీరో బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా కనిపించారు. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా చేసిన మైకేల్ చిత్రంలో విలన్ గా కనిపించారు. తెలుగు చిత్రాల్లో ఒకప్పుడు హీరోలుగా ప్రేక్షకుల మనసును గెలిచిన కనుమరుగైన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌లుగా మిగిలిపోయారు. అయితే కొంతమంది మాత్రం ప్రతినాయకులుగా రాణిస్తున్నారు. ఇలా విలన్స్‌గా మారిన హీరోలు చాలా ఇండస్ట్రీలో ఉన్నారు. అదే బాటలో టాలీవుడ్‌లోనూ ఉన్నారు. హీరో నుంచి విలన్ గా రాణిస్తున్న వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. లవ్ స్టోరీ మూవీస్‌కి కేర్ ఆఫ్ అడ్రస్‌గా అరవింద్ స్వామి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తర్వాత బిజినెస్ రంగంలో రాణించారు. రామ్ చరణ్ ధృవ చిత్రంతో విలన్ పాత్రలో తిరిగి చిత్రసీమలో అడుగుపెట్టారు. అప్పట్లో జగపతి బాబు సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ తెగ ఇష్టంగా చూసేవారు. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో లెజెండ్ చిత్రంతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్ ని మొదలుపెట్టాడు. రవికిషన్ శుక్లా రేసుగుర్రం చిత్రంతో మద్దాడి శివారెడ్డిగా తన విలనిజం చూపించారు. అయితే ఈయన ఒకప్పుడు హీరో అని చాలా మందికి తెలియని విషయం. అవును, భోజ్పురి, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించారు రవికిషన్ శుక్లా. ఒకప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరైన హీరోలో శ్రీకాంత్ ఒకరు. ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ఇచ్చిన శ్రీకాంత్ సినిమాలు ఇటీవల జనాలను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అఖండ చిత్రంతో మంచి విలన్ బాట పట్టారు. 2005లో హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు వరుణ్ సందేశ్. ఈయన చిత్రాలకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. మెల్లగా అవకాశాలు కనుమరుగైన ఈ యూత్ హీరో బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా కనిపించారు. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా చేసిన మైకేల్ చిత్రంలో విలన్ గా కనిపించారు.
తెలుగు చిత్రాల్లో ఒకప్పుడు హీరోలుగా ప్రేక్షకుల మనసును గెలిచిన కనుమరుగైన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌లుగా మిగిలిపోయారు. అయితే కొంతమంది మాత్రం ప్రతినాయకులుగా రాణిస్తున్నారు. ఇలా విలన్స్‌గా మారిన హీరోలు చాలా ఇండస్ట్రీలో ఉన్నారు. అదే బాటలో టాలీవుడ్‌లోనూ ఉన్నారు. హీరో నుంచి విలన్‌గా రాణిస్తున్న వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. లవ్ స్టోరీ మూవీస్‌కి కేర్ ఆఫ్ అడ్రస్‌గా అరవింద్ స్వామి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తర్వాత బిజినెస్ రంగంలో రాణించారు. రామ్ చరణ్ ధృవ చిత్రంతో విలన్ పాత్రలో తిరిగి చిత్రసీమలో అడుగుపెట్టారు. అప్పట్లో జగపతి బాబు సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ తెగ ఇష్టంగా చూసేవారు. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో లెజెండ్ చిత్రంతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్ ని మొదలుపెట్టాడు. రవికిషన్ శుక్లా రేసుగుర్రం చిత్రంతో మద్దాడి శివారెడ్డిగా తన విలనిజం చూపించారు. అయితే ఈయన ఒకప్పుడు హీరో అని చాలా మందికి తెలియని విషయం. అవును, భోజ్పురి, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించారు రవికిషన్ శుక్లా. ఒకప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరైన హీరోలో శ్రీకాంత్ ఒకరు. ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ఇచ్చిన శ్రీకాంత్ సినిమాలు ఇటీవల జనాలను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అఖండ చిత్రంతో మంచి విలన్ బాట పట్టారు. 2005లో హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు వరుణ్ సందేశ్. ఈయన చిత్రాలకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. మెల్లగా అవకాశాలు కనుమరుగైన ఈ యూత్ హీరో బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా కనిపించారు. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా చేసిన మైకేల్ చిత్రంలో విలన్ గా కనిపించారు. తెలుగు చిత్రాల్లో ఒకప్పుడు హీరోలుగా ప్రేక్షకుల మనసును గెలిచిన కనుమరుగైన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌లుగా మిగిలిపోయారు.